ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పెద్దరు కూడా చెప్పారు సార్. పెదనాన్నతో నేను మాట్లాడతాను, నువ్వు ఇంటికెళ్ళు. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ 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 సారీలు సార్. ఒక్క పనైనా సక్రమంగా చేయవా? ముందు వెనక చూసుకునే పనిలేదా? ఇప్పుడు చూడు నీ వల్ల ఎంత వేస్ట్ అయిందో. సార్ మేడం ఏమనకండి సార్, నేను ఇప్పుడే క్లీన్ చేస్తాను సార్. ఏం చేస్తావు? స్టాఫ్ అందరినీ కూర్చోబెట్టి బియ్యానికి బియ్యం, పప్పుకు పప్పు సపరేట్ చేస్తావా? అలా చేస్తే కూడా వారం రోజులు టైం పడుతుంది. మొత్తం వేస్ట్ చేసింది. ఏంటలా గుడ్లప్పగించి చూస్తున్నావు? ఇంటికి వెళ్ళాం. మకం సార్ ఇవన్నీ క్లీన్ చేయించు. అలాగే సార్. కస్టమర్స్ కి డిస్టర్బెన్స్ గా ఉంటుంది. ఇంకా చూస్తావేంటి, క్లీన్ చేయి. బాబు బాబు నువ్వాగు. వెళ్ళి ఏదైనా టబ్ తీసుకురా. అలాగే మేడం. డబ్బా? మేడం 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 మీరేం చేస్తున్నారు? క్లీనింగ్ సెక్షన్ వాళ్ళు ఉన్నారు మేడం. మన పని మనం చేసుకోవడంలో తప్పేం లేదు. మేడం వీటితో ఏం చేస్తారు? బియ్యము పప్పు కలిసిపోయాయి కదా, అందుకే వీటిని విడదీయకుండా కిచడీ చేసేస్తాను. మరి ఎంతకి కిచిడీ నేను చేస్తారు? వ్యాపారం చేస్తాను. వ్యాపారమా? రండమ్మా రండి. 7 కిచడీ, ప్లేటు 30 రూపాయలే. సూపర్ టేస్టింగ్ గా ఉంటుంది. రండి బాబాయ్. I'll call you back. మకం. సార్ సార్ వస్తున్నా సార్. సార్ వాట్ ఇస్ దిస్? ఏం జరుగుతుంది అక్కడ? కింద పడిపోయిన బియ్యం పప్పును వేస్ట్ చేయకుండా కిచిడీ చేసి సేల్ చేస్తున్నారు సార్. టేస్ట్ అయితే అదిరిపోయింది సార్. జనాలు క్యూ కొడుతున్నారు సార్. అమ్మా కిచడీ చాలా బాగుందమ్మా. థ్యాంక్స్ బాబాయ్. మకాం, నా వల్ల వేస్టింగ్ అయిపోయిందన్నా. బియ్యం పప్పు రేట్ ఎంత? 5 కేజీల పెసరపప్పు, 10 కేజీల బియ్యం. 2500 మేడం. ఇదిగో మొత్తం 5000. ఆ బియ్యం పప్పు తెచ్చిన కిచడీ అమ్మగా వచ్చిన లాభం అంటే నా వల్ల 2500 లాభం వచ్చినట్టే కదా. మేడం మీ బుర్రే బుర్ర మేడం. మేడం సార్ మేడం అంతే. మకం అందులో వచ్చిన ప్రాఫిట్ ని తనకిచ్చేసాయి. అలాగే సార్. నాకెందుకు సార్? అది నీకు కాదు, అవి వేస్ట్ కాకుండా నీకు వచ్చిన ఆలోచనకి. మేడం ఆ 500 ఎందుకు సపరేట్ చేశారు? మనం కిచడీ అమ్మగా వచ్చిన లాభంలో ఈ 500 పేదవాళ్ళకి దానం చేస్తాను. సారు మేడంని పెళ్లి చేసుకోవటం లక్కీ. మేడం చేసిన ఈ గొప్ప పనిని వెంటనే విజయేంద్ర సార్కి ఫోన్ చేసి చెప్పాలి.
గంగ తెలివితేటల్ని మెచ్చుకోవాల్సిందే. బియ్యము పప్పులు కలిసిపోయాక ఏం చేయాలని తలకొట్టుకుంటుంటే వాటితో కిచిడీ వండొచ్చు అని సేల్ చేసేసింది. డబుల్ ప్రాఫిట్ కూడా వచ్చింది. మొత్తానికి గంగ కూడా బిజినెస్ ఉమెన్ అయిందనమాట. శకుంతల కూడా బిజినెస్లో మంచి ఐడియాలు ఇచ్చేది. ఆ టాలెంట్ ఇప్పుడు గంగలో కనిపిస్తోంది. చాలండి, ఆ గంగని నాతో కంపేర్ చేస్తారా? నేనెప్పుడు ఇలాంటి చీప్ ఐడియాస్ ఇవ్వలేదు. ఐడియాస్ అనేవి చీపు కాస్ట్లీని ఉండవు శకుంతల. లాభాలు తెచ్చేవి నష్టాల్లో ముంచేవిగా ఉంటాయి. గంగ ఐడియా మాత్రం లాభాలు తెచ్చింది. బాక్సింగ్ లోనే అనుకున్నా, బిజినెస్ లో కూడా గంగా అన్నయ్యకి సపోర్ట్ చేస్తుందన్నమాట. హే, మీ ఆల్సో గివ్ వన్ ఐడియా, బట్ మై హబ్బీ నో ఫాలో. అమ్మ నీకేం ఐడియా ఇచ్చింది నాన్న? హోటల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అంది. మంచి ఐడియానే కదా నాన్న, ఎందుకు చేయలేదు మరి? ఎందుకేంట్రా, హోటల్లో ఉండే ఫుడ్ మొత్తం మీ అమ్మకే సరిపోతుంది. దివాళా తీయడం ఎందుకులే అని స్టార్ట్ చేయలేదు. వదిన టాలెంట్ ఏంటో నాకు బాగా అర్థమైంది. ఫ్యూచర్లో నేను వదినతో టైఅప్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేస్తాను. కమాన్ వంశీ, ఒక్క టాస్క్ తోనే వెంటనే క్యాపబిలిటీని డిసైడ్ చేయకూడదు. గంగ స్పాంటేనియస్ గా థింక్ చేసినంత మాత్రాన బిజినెస్ ఉమెన్ అయిపోదు. బిజినెస్ అంటే అంత ఈజీ కాదు. దానికి చదువు, నాలెడ్జ్ తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఇషుగా చెప్పింది కరెక్ట్. మేమిద్దరం కూడా బిజినెస్ చేస్తున్నాం. అందులో ఉన్న ప్లస్లు మైనస్లు బాగా తెలుసు కాబట్టే సక్సెస్లో ఉన్నాం. ఏదైనా చేయిస్తుంటే అదే అలవాటవుతుంది. గంగకి నేర్పిస్తే చాలా త్వరగా నేర్చుకుంటుంది. ప్రమీళ, బిజినెస్ అంటే వంట చేయడం కాదు, నేర్పితే నేర్చుకోవడానికి. ఇషికా చెప్పినట్టు ఎక్స్పీరియన్స్ ఉండాలి. నిజమే, ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే పని చేయాలి కదా. ఒక పని చేద్దాం, గంగని సేల్స్ డిపార్ట్మెంట్లో హెడ్డింగ్ చేస్తాను. అప్పుడు తన సలహాలు యూజ్ అవుతాయి, తనకి ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేస్తుంది. ఈ తొందరపాటు నిర్ణయాలే వద్దు అనేది. కోడలుగా తెచ్చిపెట్టుకున్నది చాలక బిజినెస్ కూడా అప్పగిస్తానంటున్నారా? అయినా తనది బాక్సింగ్ కెరీర్ కదా మావయ్య గారు, మళ్ళీ ఈ బిజినెస్ గురించి ఎందుకు? గంగ మల్టీ టాలెంటెడ్, తను ఏమైనా చేయగలదు. బాక్సింగ్ తన కెరీర్ కావచ్చు, ఇటు బిజినెస్, అటు ఫ్యామిలీ రిలేషన్స్ అన్నీ చూసుకోగలదు.